మమతా బెనర్జీ మేనల్లుడి వ్యవహారంలో సంచలనాత్మకమైనటువంటి విషయం బయటపడింది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీది ఇంత పబ్లిక్కి అనుమానం వచ్చింది, మీడియాకి అనుమానం రాలేదు. కానీ హెల్మెట్ పెట్టుకుని కనబడటం, రెండవది వచ్చేటప్పటికి కోడిగుడ్డు విసిరినటువంటి సందర్భంలో లేదుగా తగలకపోవడం, రెండో పాయింట్ అంటే మొహానికి తగలటం, హెల్మెట్కి తగలటం మొహానికి కాకుండా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అతన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేయమంటాం. ఎందుకంటే కోల్కతాలో హాస్పిటల్లో చూపెడితే ఏమన్నారు, పైనదే కోడిగుడ్డుకి ఏమన్నా మనిషి స్ట్రెచ్చర్ మీద పడుకునే పరిస్థితి ఉంటుందా? అంత సీన్ ఉంటుందా? జనాలు కాళ్ళు ఎరగొట్టలా, తలకాయ పగలగొట్టలా, జస్ట్ కోడిగుడ్లు ఇసిరారు. అది తమ రాష్ట్ర సంప్రదాయం అని ఇంతకుముందు ఇదే మమతా బెనర్జీ, ఇదే అభిషేక్ బెనర్జీ కూడా వాగాడు. అప్పట్లో నడ్డా మీద దాడి చేసినప్పుడు ఏమన్నాడు, ఈ మా రాష్ట్రంలో కామను, నేనేం చేయగలుగుతాను, వాళ్ళ మీద అంత వ్యతిరేకత ఉంది అన్నాడు. మహువా మొయిత్రా అయితే ఇది మా రాష్ట్ర సంప్రదాయం, అది చైతన్యం ఎక్కువ, కమ్యూనిస్టులు నక్సల్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచినా పుట్టారు కదా, కాబట్టి చైతన్యం ఎక్కువ, వ్యతిరేకతని మొహమాటం లేకుండా చూపెడతారని చెప్పారు. మమతా బెనర్జీనే చెప్పింది కదా ప్రజా వ్యతిరేకత ఇదంతా అనేసి. మరి అదే ప్రజా వ్యతిరేకత అన్న కాన్సెప్ట్ అంటే ఇక్కడ కాదనేసి ఇంకొక నాటకం ఏం ఆడుతున్నారంటే హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ హాస్పిటల్లో ఇలా డ్రామాలు వర్కౌట్ కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హైదరాబాద్లో ఇంతకుముందు కనుక చంద్రబాబు గారిది అదేది స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు బెయిల్ రావడానికి ఏమన్నారు, గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, పక్కన అంబులెన్స్ లేకుండా మనిషి బయట తిరగలేరు అన్నటువంటి ఇచ్చారు కదా రిపోర్టు. అలాంటిది ఇవ్వగలుగుతారు, అలాంటి విచిత్రమైనటువంటి నివేదికలు ఇవ్వగలిగిన వాళ్ళు. అదే దాన్ని ఏమంటారు, వైద్యపరమైనటువంటి వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఇచ్చేది. దాన్ని ఎవరు ఎంక్వైరీ చేయరు కాబట్టి ప్రభుత్వమే కదా ఎంక్వైరీ చేయాల్సిన, ప్రభుత్వమే అక్కడ తోడు నిలబడినటువంటి వ్యవహారం చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి అక్కడ ఇప్పుడు అయ్యో అసలు ఆయన చచ్చిపోబోతున్నాడు కాసేపట్లో ఇట్లాంటి డ్రామాలు ఆడతారన్నమాట. రక్తం గడ్డగట్టుకుపోయింది, ఇట్లాంటి నాటకాలు ఆడడానికి హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి చూస్తున్నారు. అదొకే. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఇందులో 6గురిని అరెస్ట్ చేశారు. ఈ 6గురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మనుషులు. వాళ్లే కొట్టింది అంటే కావాలని కొట్టించుకుని డ్రామా ఆడుతున్నాడు. ఇది నెంబర్ 1. ఎందుకు ఈ వ్యవహారం జరిగింటుందంటే లాస్ట్ 3 రోజుల క్రితం నేనే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎమ్మెల్యేలు 80 మంది ఎమ్మెల్యేలు సంతకంతో ఈ అభిషేక్ బెనర్జీ మనిషి ఒక అతనికి శాసనసభాపక్ష నాయకుడు అని చెప్పేసి ఇచ్చారు లెటర్. తీరా చూస్తే అందులో 2 ఎమ్మెల్యేలు అసలు ఆ సంతకం మాది కాదు, మేము పెట్టలేదు, ఫోర్జరీ చేశారన్నారు. ఫోర్జరీ మీదన విచారణ జరుగుతుంది. ఆ లెక్క ప్రకారం అభిషేక్ బెనర్జీని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అభిషేక్ బెనర్జీనే పంపించింది ఆ లెటర్. దాని నుంచి డైవర్ట్ చేయడానికి నాటకం ఆడుతున్నాడు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి కొంతమంది మహిళలు మగవాళ్ళు కూడా మాట్లాడారు అక్కడ, ఆ బయట్లు కూడా విన్నాం మనం. వాళ్ళందరూ ఏమంటారు అంటే 11 మంది అమ్మాయిల్ని బహిరంగంగా అత్యాచారాలు చేసి ఎత్తుకుపోయి అందరు ఎదురుగుండా ఆ విక్రమార్కుడు సినిమాలో అమ్మాయిలను అట్టు పెట్టుకుంటాడు చూడండి, అట్లా అట్టు పెట్టుకుంటున్నాడు వాడు. అక్కడున్న ఒక మాజీ ఎమ్మెల్యే వాడు సచ్చాడు. వాడిని కుటుంబాన్ని పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ వచ్చాడు. అందుకనినే టమోటాలు కోడిగుడ్లు మహిళలు కూడా విసిరింది. ఇందులో పనిలో పనిగా ఆ ఎమ్మెల్యే మనుషులే కొట్టారు. కాబట్టి ఈ వీటిలో ఏదైనా నిజం కావచ్చు. కానీ ఇది ఒక ట్విస్ట్ అనమాట. ఏది 6గురు ఏది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అరెస్ట్ అవ్వడం అన్నటువంటి, కానీ ఏది ఎమ్మెల్యే మనుషులే అరెస్ట్ అవ్వడం అన్నట్టు.